కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం స్కైలాబ్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ సంఘాల నేతలకు అందరికీ కూడా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు హెడ్ మాస్టర్ విద్యార్థి కాలు మొక్కడం కాదు, ఎవరి కాలు మొక్కడం కూడా అది తప్పే అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ సమాజంలో గురువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు తల్లిదండ్రి, గురువు, ఆ తర్వాతనే దైవం అనేది తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఈ ఘటనలు మొత్తం కూడా తల్లికి, తండ్రికి, గురువు కన్నా ముందే దైవం అనేది తీసుకొస్తున్న ఒక స్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనది. అట్లనే ఈరోజు అసలు వాళ్ళది విశ్వాసం ఏంటంటే ఆయన నేను అయ్యప్ప మాలని స్వీకరించిన కాబట్టి నేను స్వామిని అనే ఒక విశ్వాసం అయింది. వాస్తవం ఏంది? హెడ్ మాస్టర్ మీద దాడి జరిగింది వాస్తవం. విశ్వాసాల మీద ఎప్పుడు చట్టాలు పనిచేయవు, కేవలం వాస్తవాలను ఆధారం చేసుకునే చట్టాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడగాల్సింది ఏంటనంటే, నువ్వు విశ్వాసం వైపు ఉంటావా, వాస్తవం వైపు ఉంటావా అని చెప్పేసి నెగ్గదీసి అడగాల్సిన అవసరం ఉంది. అట్లా కనుక మనం అడగదలుచుకుంటే అసలు మనం కంప్లైంట్ చేయడం ఏంది? హెడ్ మాస్టర్ గారు ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఈజ్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్సో గెస్టెడ్ హెడ్ మాస్టర్. అసలు ప్రభుత్వాలు స్వచ్ఛందంగా, పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ స్వచ్ఛందంగా స్పందించి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి తక్షణమే బొక్కలేయాల్సిన వాళ్ళు ఈరోజు పోలీసులు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, లేదనంటే మేము స్వాములు ఆడికి వేరు అక్కడికి వేరు కాబట్టి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తాం అంటే, ఈ రాష్ట్రాన్ని బీజేపీ పరిపాలిస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందా అనేది కూడా ఒక అనుమానంగా నాకు కావస్తుంది. ఎందుకనంటే వేణుగోపాల్ గారి మీద దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. మెర్సీ మార్గరెట్ గారు ఒక రచన చేస్తే దాని మీద స్పందించదు. ఈరోజు రాష్ట్రంలో కూడా అనేక మంది దళితుల మీద, ఆదివాసుల మీద దాడులు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ వైపుగా ఉంది అనేది మనకి అర్థమవుతూ ఉంది. అట్లనే విద్యా సంస్థలు కూడా అన్నిటి కూడా అటానమస్గా ఉంటుంది. అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ మాస్టర్ ఉన్నారు, ఆయన మీదనే దాడి చేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదంటే ఏ రకంగా వీళ్ళు ఉన్నారో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ విశ్వాసాలను నమ్మే వాళ్ళని ఎవరిని కూడా ఆ వైపుగా ఈ స్వాములు, అయ్యప్ప స్వాములకి ప్రత్యేక రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన చట్టానికి అతీతులేని గారు వాళ్ళు కూడా మనుషులే. ఏదో అతీతమైన శక్తులు ఈ అయ్యప్ప స్వాములకు